తాత ఇప్పుడు మీ దగ్గర నుండి మేము నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇప్పట్లో పిల్లల్ని చూస్తే ఎవరి ఇష్టాలు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంట్లో వాళ్ళ మాటకి విలువలు ఇవ్వకుండా మేము ప్రేమించామని చెప్పేసి మనం చూస్తూనే ఉన్నాం బయట సమాజంలో. ఎలా పడితే అలా వెళ్ళిపోవటాలు, ఇంట్లో వాళ్ళని ఎదిరించి చేసుకుంటామని చెప్పేసి తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటనేది కూడా మనం చూస్తున్నాం. మీది అరేంజ్డ్ మ్యారేజ్, అంటే మీది ప్రేమ వివాహం లాంటిది కాదు, మీది అరేంజ్డ్ మ్యారేజ్, పెద్దలు కుదిర్చిన సంబంధం. మీ ఇద్దరి అన్యోన్యమైన వివాహ బంధం అనేది మనం చూస్తున్నాం. మీరు ఇప్పుడు ప్రేమ వివాహానికి, పెద్దలకు వచ్చిన వివాహం, ఈ రెండింటి గురించి ఏం మాట్లాడగలరు? దీనికి నువ్వైతే ఏం చెప్పగలరు? అప్పట్లో పెద్దవాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి బద్దులయ్యేవాళ్ళు. ఇప్పట్లాగా ఒక వాళ్ళొద్దు వీళ్ళొద్దు అనేవాళ్ళు కాదు. ఎవరిని ఇష్టపడి వాళ్ళని చేసుకోవాల్సిందని పెద్దలు చెబితే దానికే కట్టుబడి ఉండేవాళ్ళు. అట్లాగే సరిపోయింది. పెద్దలు వచ్చిన వివాహం అప్పట్లో బాగానే సాఫీగా వెళ్ళిపోయేది. అందరూ కట్టుబడి ఉండేవాళ్ళు దానికి. ఇప్పట్లో ఈ ప్రేమ వ్యవహారాలు వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా మార్పు వచ్చేసింది. అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరుగా ఉన్నాయి. అప్పట్లోనే బాగున్నాయి. ఆ వ్యవహారాల్లో మాత్రం పెద్దలు చెప్పినట్టు వినేవాళ్ళు అప్పట్లో. అప్పుడే బాగున్న పరిస్థితి. ఇప్పుడు మరికి జరుగుతున్నాయి పరిస్థితులు కొంచెం చూస్తుంటే తారుమారుగా ఉన్నాయి. అంత మరి నిలబడవు కొన్ని అయితే ఇప్పట్లో. అవును, అట్లా మార్పు వచ్చేసింది అప్పటికిప్పుడు. ఇప్పుడు ఆలు మొగలు అంటే ఇద్దరు ఒక అభిప్రాయమే ఉండాలి. ఇప్పుడు ఒకళ్ళ కోపం వచ్చినప్పుడు ఒకళ్ళు తగ్గాలి. భార్య ఒక మాట అన్నా కోపం వచ్చినప్పుడు తగ్గాలి. భర్త ఒక మాట అన్నా భార్య తగ్గాలి. ఇద్దరు తగ్గినప్పుడే సంసారం సాఫీగా సాగిపోయి. వాళ్ళు కోపడ్డప్పుడు ఒకళ్ళకు కోపం వచ్చినప్పుడు ఒకళ్ళు తగ్గాలి. తగ్గితేనే సంసారం సాఫీగా సాగిపోయి. అట్లా తెలుసుకొని ఇద్దరు కలిసి కట్టుగా ఒక పనికి పోదాం, ఇద్దరు ఈరోజు ఈ పని చేసుకుందాం అని చెప్పి చేసుకుంటా పోతుంటే సంసారం ఈజీగా సాగిపోద్ది. ఆ సంసారం ఎప్పుడైనా కానీ ముందుకెళ్తుంది సాఫీగా, ఏమి ప్రాబ్లం లేకుండా వెళ్ళిపోతుంటుంది. అట్లా కాకుండా నీ మాట నువ్వు చెబితే నేను ఎందుకు వినాలి, నేను చెబితే నువ్వు ఎందుకు వినాలని రొడ్డగా విరుద్ధంగా మాట్లాడుకుంటే అది మొక్క చెక్కలైపోద్ది. ఇప్పట్లో పరిస్థితుల్లో కొన్నాళ్ళు ఇప్పుడు అట్లా తగ్గేవాళ్ళు లేరు. నువ్వు ఒక మాట అంటే నేను ఎందుకు తగ్గుతాను, భర్త అంటే భార్య ఎందుకు తగ్గాలని, భార్య అంటే భర్త ఎందుకు తగ్గాలని అనుకునేవాళ్ళు ఇప్పుడు ఉన్నారు. అప్పట్లో అట్లా కాదు. భార్య కోపం వచ్చినప్పుడు భర్త తగ్గాల్సింది, తగ్గేవాడు. భర్త కోపం వచ్చినప్పుడు భార్య తగ్గి ఉండేది. అప్పట్లో సంసారం సాఫీగా వెళ్ళిపోయేది. మరి ఊర్లో భర్త తగ్గేది ఈ మాటలు కొన్ని ఉండేవి. పిల్లం దగ్గర చల్లనోడి నువ్వెందుకు అని ఇలాంటి మాటలు వస్తాయి. వీటికి నువ్వు ఎలా చెప్పగలవు? వాళ్ళు ఎవరు రకరకాలుగా గిట్టనోళ్ళు ఏదేదో అనుకుంటుంటారు. వాటన్నిటికీ మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో మన పని ఏదో మనం చూసుకుంటా పోతుంటే మన పని మనం లేచినాక మనం ఏం పని చేసుకోవాలి, మనం ఎట్లా పోతే ఏం పని మనకు ఏ పనులు అవుతాయి అని మంది మనం చూసుకోవాలి. కానీ వాళ్ళు ఎవరు అన్నారని మనం దానికి ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అట్లా సాఫీగా మనం అవన్నీ పట్టించుకోకుండా పోతేనే మన పని మనం ముందుకు వెళ్తుంది. అవన్నీ పట్టించుకుంటే తగాదలు పోట్లాట్లు ఇవన్నీ గొడవలు జరుగుతూ ఉంటాయి. అవి వాటికి పాలు ఎంత తగ్గితే అంత మంచిది అన్నట్టు పోతేనే మంచిది. తర్వాత మన ఇంటి పక్కనే ఆంజనేయుల స్వామి అని కొద్ది మిద్యాల గుడి ఉండేది. ఉంటే ఇక్కడ ఆ స్వామికి 10 ఎకరాల మాన్యం ఉంది పొలం. అది కాకుండా ఆచారాలు కాదు, ఎప్పుడు వేసుకుంటా ఉండేవాడు. ఆ శనివారం వచ్చి ఒక నైవేద్యం పెట్టేవాడు. బండలో పోవాలి, మరి బండలు కూడా లేవులే, మట్టి కాలేదు గుడిలోకి పోవాలంటే. తర్వాత కొన్నాళ్ళు ఏందా ఇట్లా ఉంది, 10 ఎకరాల పొలం ఉంది, ఈ గుడి ఎట్లా ఉంటుంది అని చెప్పి నేను 4 మన ఊళ్ళో వాళ్ళని పెద్దల్ని పిలుచుకొని ఆచార్యులు గారి కాడికి పోయి మా గుడి డెవలప్ కావాలి, మీరు చేస్తారా, మాకు కొంత పొలం ఇచ్చి మమ్మల్ని డెవలప్ చేసుకోమంటారా అని అడిగాము. అందరం పోయి అడిగినప్పుడు ఏమి ఇయ్యలేదు. తర్వాత అది పట్టు వదలకుండా నేనే మళ్ళీ వెళ్ళి 10 రోజులకి 20 రోజులు గట్టిగా అడుగుతుండేసరికి ఆయన మనసు మార్చుకొని సరే 4 ఎకరాలు ఏమన్నా కానీ ఇస్తాను, ప్రతి 4 ఎకరాలని పూర్తి చేసినందుకు నాకు ఉండాలి అని చెప్పి అన్నాడు. ఆ 4 ఎకరాల్లో కౌలు ఏట 10 బస్తాలు 5 బస్తాలు కౌలు వస్తుండే. అవి ఏమన్నా కానీ తీసుకొని 2 సంవత్సరాలు పంట పెట్టి అమ్మి దగ్గర పెట్టి అవి వడ్డీ కూడా ఇచ్చి ఈ గుడికి డెవలప్ చేయాలి. ఒక్కొక్కటి చేసుకుంటా గోపురం 1 ఏడు, గుడి గర్భగుడి 1 సంవత్సరము, వరండా 1 సంవత్సరము, పారి 1 సంవత్సరం, ఆడలు మళ్ళీ అన్ని 1 సంవత్సరమే కాకుండా ఆ వచ్చిన 4 ఎకరాల్లో కౌలు డబ్బులు వచ్చినవి పెట్టి అన్ని డెవలప్ బాగా చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు కాసిన డబ్బులు కూడా స్వామి తరపున నిల్వ ఉంచడం జరిగింది. నాకు అట్లా కల్పించాడు ఆయన పూజ చేసుకునే దానికోసం. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి దీపారాధన చేసుకుంటూ వచ్చేవాడిని. నేను
చేసే అప్పటి నుంచి కూడా శనివారం భజనకి వెళ్ళేవాళ్ళం మేము. ఇప్పటికీ భజన చేస్తాం. అప్పటి నుంచి ఇప్పుడు కూడా పోలే, ఎంత కష్టమైనా కానీ ఆ రోజు భజనకి వెళ్ళి భజన చేసుకుంటా ఉండేవాళ్ళం. స్వామిని నమ్ముకున్నాము, ఆయన మంచి మేలు చేశాడు మనకి. ఇప్పుడు కూడా ఆయన మర్చిపోకుండా ఆయన ఇంకా కూడా డెవలప్ చేసే మార్గంలోనే ఉన్నాం. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కొన్ని, ఇప్పుడు మళ్ళీ 5 చెట్లు స్థలంగా ఉన్నాం, 1,75,000 పెట్టి ఇంకా కొంచెం ఇంకా విశాలంగా చేద్దాము స్వామికి అని చెప్పి ఇంకా కూడా ముందు కూడా ఇంకా స్వామిని డెవలప్ చేసే మార్గం చేసేదానికి ప్రయత్నం చేస్తాం అందరిని కలుపుకొని. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు చెప్పాడు కదా ఒక చిన్న గుడి ఉండేది, ఆ గుడిని ఎంత చేసి పెద్ద గుడిగా కట్టాం అది ఇదని. అదే గుడే కదా ఇప్పుడు మేము కూర్చొని ఉన్నాం, చూసారు కదా, అదే ఈ గుడి. అవునమ్మ అమ్మమ్మ ఉంది కదా, అదే మీ భార్య గారు. ఇలా అమ్మమ్మకి పెరాలసిస్ వచ్చింది కదా, అది అప్పటి నుంచి ఏంటి మరి స్టార్టింగ్ లో ఎంత ఇబ్బంది పడేది కాదు. మేము చూస్తానే ఉన్నాం కదా, అదే అసలు ఎప్పటి నుంచి మొదలైంది ఏంటి అంటే డాక్టర్ని సంప్రదించటం, ఎలా డాక్టర్లు ఏమన్నారు దాని గురించి చెప్తావా? ఇప్పుడు పిల్లలిద్దరిని చదివించి మంచి డెవలప్ చేశాను. చిన్న అబ్బాయికి చిన్న కోడలకి జాబులు, పెద్ద అబ్బాయి ఏమనగా నేను కొండల కందిపొక్క మిల్లులో అక్కడ ఉంటున్నాడు. అమ్మాయి ఊళ్ళు వాళ్ళ పైన వాళ్ళు చేసుకుంటున్నారు. తర్వాత మోకాళ్ళ నొప్పులు అనేవి వచ్చినాయి. మోకాళ్ళ నొప్పులు వస్తే ఆ నొప్పులు మోకాళ్ళు అరిగిపోయింది అని చెప్పాడు డాక్టర్. ఓకే, అందుకని బాగా అరిగిపోయింది కాబట్టి నాకు 2 కాళ్ళకి ఆపరేషన్ చేయించడం జరిగింది. చేయిస్తే ఆ కాళ్ళకి లోపల ఏరియా జబ్బుండి కాళ్ళకి ఆపరేషన్ చేసినా కానీ కనుక్కోలేక ఆ ఏరియా జబ్బు బయటపడింది. మెదడులో పచ్చవాతం టైపులో ఒక కాలుకి ఒక చేతికి పచ్చవాతం టైపులో ఉంది. అది తెలియక మోకాళ్ళకి ఆపరేషన్ చేసాము. మనం మోకాళ్ళకి ఆపరేషన్ చేసిన దగ్గర నుంచి అదే చూపిస్తున్నాం. ఎక్కడ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ మోకాళ్ళు చేసిన దగ్గర నుంచి ఏమైనా నడవలేకపోతుంది, ఏం పని చేసుకోలేకపోతుంది అని చెప్పి ఈ వైద్యుల దగ్గరికే వెళ్ళి చూపిస్తున్నాం. తర్వాత 2-3 సంవత్సరాలు గడిచిన తర్వాత వేరే నరాల స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే పచ్చవాతం టైప్లో చిన్న పడి ఒకసారి చేతికి 2 సార్లు చేతికి ప్యాచర్ అయింది. ఆపరేషన్ చేసి రాడ్లు వేశారు 2 సార్లు చేతికి. ఇంకా అక్కడి నుంచి చెయ్యి కాదు పని చేయటం లేదు. ఆమెను పట్టుకొని తీసుకుపోవాల్సి వస్తుంది. లేకుండా కూడా అన్ని పనులు మనం సొంతంగా చూసుకోవాల్సి వస్తుంది. పిల్లలేమో వాళ్ళ పనిలో వాళ్ళు నియమానుకునే ఉన్నారు. ఊళ్ళో అమ్మాయి ఉంది కానీ అప్పుడప్పుడు వచ్చి ఆమె కూడా కొంచెం సాయం చేస్తూ ఉంది తగినట్టుగా. ఆమె ఎంత సపోర్ట్ ఇచ్చిందంటే తాతగారి జీవితంలో ఒక జీవిత భాగస్వామి ఎంతైతే సపోర్ట్ ఇవ్వాలో అంతా ఇచ్చి తాతని వెనక నుంచి అంతా నడిపించుకుంటా వచ్చి వెనకుండి అంతా చేసింది. అలాంటిది పెరాలసిస్ అయ్యి మంచానికే పరిమితమైంది. కానీ ఈయన తన బాంధవ్య బంధానికి విలువనిచ్చి ఇప్పటికీ ఆ అమ్మమ్మకి చేసి పెట్టడం కానీ, పెరాలసిస్ అంటే మనందరికీ తెలిసిందే, ఆమెకి టిఫిన్ చేసి పెట్టడం కానీ, అన్నం చేసి పెట్టడం కానీ, ఇలా కనిపెట్టుకోనుండి ఇద్దరికిద్దరు ఎంతో ప్రేమానురాగాలతో ఆ బాంధవ్య బంధానికి విలువనిచ్చి ఉంటున్నారు. ఇందాక అన్నావు కదా, అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరు తగ్గరు, నువ్వంటే ఏంది నేను తగ్గేది, ఇది ఎందుకు వచ్చింది అంటావు జనాల్లో? అంటే వాళ్ళు భార్యాభర్తలే కానీ పరిస్థితుల్లో అట్లా తయారని డెవలప్మెంట్ బాగా వచ్చేసింది. అందరికి ఆర్థిక పరిస్థితులు బాగా మిగులుగా ఉన్నారు. అప్పుడు ఆర్థిక పరిస్థితులు ఎక్కువ. అప్పుడు పరిస్థితులు కొంతమందికి తినడానికి ఆహారానికి సాయంత్రానికి అన్నానికి వండుకోవటానికి కూడా ఉండేవి కాదు. పక్క వాళ్ళని అడిగితే ఇచ్చేవాళ్ళు లేరు అప్పట్లో. ఇవాళ పెట్టుబడి కావాలంటే ఇచ్చేవాడికి ఇంటి పక్కనే ఉంటారని ఇస్తారనుకున్నవాడికి పక్కనే పిలిచి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇవాళ అప్పులు కావాలంటే అప్పట్లో అట్లా లేవు, పుట్టుదల తక్కువ. ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడున్న యువతకి అంటే పలానా చిన్నాంజనేయులు వాళ్ళ చిన్నాంజనేయులు అంటే ఊర్లో మేమన్నది ఏంటంటే మాకు తెలిసింది డబ్బు పరంగా మనీ పరంగా ఆయన అల్ల చిల్లరగా ఖర్చు పెట్టే ఆయన కాదు, కష్టం విలువ తెలిసినోడు, ప్రతి రూపాయి విలువ తెలిసినోడు. డబ్బు అనేది చాలా పొదుపుగా వాడటం కానీ అదైతే మేము విన్నాము. డబ్బును సేవ్ చేయటం, డబ్బు పొదుపు పరంగా మీరు యువతకి ఇచ్చే సందేశం ఏంటి నీకున్న నాలెడ్జ్ ప్రకారం? యువత కంటే ఇప్పుడు డబ్బులు ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అంత మంచిది. ఉన్నది 10 రూపాయలు ఉంటే మనం 5 రూపాయలు ఖర్చు పెట్టుకోవచ్చు, కానీ
10 20 ఖర్చు పెడితే మనం ఎప్పుడు కూడా పైకి రాలేము. దాన్ని మన దగ్గర 10 రూపాయలు ఉందంటే దాన్ని 5 రూపాయలు ఖర్చు పెట్టుకొని 5 అట్టి పెట్టుకుంటేనే మనం ఎప్పుడైనా ముందుకు రాగలం. దాన్ని మాత్రం జాగ్రత్తగా పొదుపుగా వాడుకుంటే, ఖర్చును తగ్గించుకొని మనం జాగ్రత్త వాడుకుంటే ఎప్పుడైనా ముందుకు రాగలము. అది ఆలోచన చేసుకొని ఇప్పుడు వాళ్ళు మాత్రం అట్లా కాదు, 10 ఉంటే 50 ఖర్చు పెడుతున్నారు, అవసరమైతే బాగా తెచ్చుకుంటామంటున్నారు. కుదిరితేనే ఇస్తారు, వాడు పొర్లి లేకపోతే బాగా కొట్టే అవుతారు. ఇప్పుడు పరిస్థితులు అట్లా ఉన్నాయి. ఇదివరకు అట్లా కాదు, ఉన్నదాన్నే జాగ్రత్తగా చేసుకుంటా ఆ ఉన్న దాంట్లో మనిగిపోయి ఉండేవాడు. కానీ బడాయికి పోయి 10 ఉంటే 50 ఖర్చు పెడదామని అని చెప్పేసి అప్పట్లో పెట్టేవాడు కాదు. ఇప్పుడు మాత్రం పరిస్థితులు 10 రూపాయలు ఉంటే 50 ఖర్చు పెట్టేవాళ్ళు ఎక్కువ అయ్యారు, అటువంటి వాళ్ళు తక్కువ అయ్యారు. మా కాలంలో మేము రూపాయిని 50 రూపాయలుగా చూసేవాళ్ళం. 1 రూపాయి ఉంటే దాన్ని 50 రూపాయలుగా భావించి జాగ్రత్త చేసుకునేవాళ్ళం. అట్లా పరిస్థితి జరిగినప్పుడు అందువల్ల మనం ఇప్పట్లో పైకి రాగలిగాము. ఆ రోజు పొదుపు చేసుకోవాలనే దానికి పొదుపు చేసుకునే దాంట్లోనే జాగ్రత్త ఉండాలి. సరే తాత, నీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మాకు ఈ పోడ్కాస్ట్కి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ తాత. థ్యాంక్ యూ. మీరు చూశారు కదా ఆళ్ళ చిన్నాంజనేయులు తాత గారి జీవితంలో చిన్నప్పటి నుంచి ఏం జరిగింది ఏంటి, ఆయన ఎలా కష్టపడి పైకి ఎదిగాడు, తర్వాత ఆయనకంటూ ఊర్లో ఒక పెద్ద మనిషి హోదాని ఎలా సంపాదించుకున్నాడు. అంతేకాకుండా అప్పటి కాలంలో మనకి వివాహ బంధానికి ఇచ్చే విలువలు కానీ లేదంటే వీటన్నిటిని మీరు చూశారు. ఇలా ఇప్పటి తరం, సో ఇప్పటి జనరేషన్కి ఇలాంటి ఇన్స్పైరింగ్ కథలు మన ఓల్డ్ జనరేషన్ పీపుల్ దగ్గర నుంచి తీసుకురావడానికి, ఇలాంటి పల్లెటూరు కథల్ని ఎన్నో మీ ముందుకు తీసుకురావడానికి అయితే ఈ పల్లెటూరు పోడ్కాస్ట్ ద్వారా ప్రయత్నిస్తాము. అంత చేస్తున్న నాకు మీరు చేసేది, మీరు ఇచ్చేది ఏమైనా ఉందంటే అది కేవలం మీరు మన జయమ్మ మనోడు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కావాల్సిన సపోర్ట్ మన ఛానల్కి ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ ఇట్లు మీ జయమ్మ మనోడు. దయచేసి మన కంటెంట్ కనుక మీకు నచ్చితే మన జయమ్మ మనోడు ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే జయమ్మ మనోడు మీ ఊరోడు, మీలో ఒకడు.